చందమామ కథ 5 ప్రశ్నలు రెండవ భాగానికి స్వాగతం. మరునాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చోబెట్టి సులోచన తన రెండవ ప్రశ్న చెప్పనారంభించింది. ఇక్కడికి పడమటి దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది. అది ఎల్లప్పుడూ రక్తం వలె ఎర్రగా ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో, ఎర్రగా ఎందుకు ఉన్నదో ఆ వివరాలన్నీ కావాలి అనే వరకు ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకొని ఉత్సాహంతో బయలుదేరాడు. అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్తనది కనిపించింది. ఆ నదిని చూచి అతనికి ఆశ్చర్యం వేసి నది గట్టునే ఎంతో దూరం నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది. అనేక భయోత్పాతాలు గడచి ధీరసింహుడు ఎలా అయితేనే అరణ్యం చివరకు చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతం పైనుంచి రక్తనది ప్రవహించడం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు. కొండ శిఖరం చేరుకునే వరకు ఒక విచిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక పెద్ద కొలను, ఆ కొలను మధ్యన ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మలకు 100 మంది స్త్రీల శిరస్సులు వేలాడుతూ ఉన్నాయి. అతను అమిత ఆశ్చర్యంతో అక్కడనే కూర్చుని ఉంటూ చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుణ్ణి చూసి పక్కపక్క నవ్వసాగాయి. ఇంతలో చీకటి పడింది. కానీ వెంటనే మాయా వెలుతురు ఆ ప్రదేశం అంతటా నిండి పట్టపగలవలే ఉన్నది. చెట్టు కొమ్మల నుంచి వేలాడుతూ ఉన్న శిరస్సులన్నీ ఒక్కొక్కటిగా కొలనులోకి జారినాయి. చిటిక సేపటిలో ఆ శిరస్సులెన్ని ఉన్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలను గట్టు మీదకు వచ్చారు. అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కలలో చంద్రునికి మళ్ళీ అపురూపమైన సౌందర్యంతో ప్రకాశిస్తుంది. కొంచెం సేపట్లో కొలువుతీరి కూర్చొని ఉన్న ఆ స్త్రీలకు పరిచారకులు పంచభక్ష పరమాన్నములు పట్టుకువచ్చి వడ్డించారు. ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలవగా అతను వెళ్ళాడు. అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు. తరువాత వారు ధీరసింహుని చుట్టూ మూగి తెల్లారిందాకా నృత్య గీతాదులతో అతన్ని పరవశింపచేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ శిరస్సులుగా మారి ఎప్పటివలే చెట్టు కొమ్మలను వేలాడసాగారు. ఇంతగా తనను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి, శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు. కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయా అని మాత్రమే చెప్పి ఊరుకునేవారు. చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం, ధీరసింహునికి విందు చేసి అతన్ని నృత్య గీతాదులతో తన్మయుణ్ణి చేయటం, తెల్లవారేసరికి కన్యలు మళ్ళీ శిరస్సులుగా మారిపోయి చెట్టు కొమ్మలకు వేలాడటం ఇలానే ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. కానీ ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చేయలేదు. దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలమా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటిపోతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు. తను వచ్చిన పని ఈ మహానుభావుని వల్ల నెరవేరుతుందని ధీరసింహునికి మనస్సులో తట్టింది. 3 రాత్రులు 3 పగళ్ళు అతను అలానే కదలకుండా కూర్చుండే వరకు 4వ రోజున ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుని పలకరించాడు. ధీరసింహుడు తన వృత్తాంతం అంతా చెప్పేసరికి ఋషి అతనితో, ఓయి ధీరసింహ, నీకు కనపడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడు అనే ఒక ఇంద్రజాలీకుని కూతురు. యుక్త వయస్సులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది. కానీ తండ్రికి ఇష్టం లేక ఆమె పైన కోపించి ఈ మాయను అంతటిని సృష్టించి చెలికత్తెలతో సహా కూతుర్ని బంధించి వేశాడు. ఈ మాయను ఎవరైనా భేదించి కమలాకరుని చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉన్నది, లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, మునీశ్వర, తమ దయ ఉంటే నేను ఇంద్రజాలీకుని చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనే వరకు ఋషి, అబ్బాయి, ఇందుకు నీవు తగిన వాడవని నాకు ముందే తెలుసును. నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంత కాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు, నీకు విజయం అవుతుంది, వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు. మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు
రక్తనది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయాపర్వతమే. దానిమీద చెట్లు 360 రోజులు పచ్చగానే ఉంటాయి. పూల చెట్లు ఏడాది పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండ మీదకు పోయేసరికల్లా మాయా పులులు, మాయా సింహాలు గోండ్రు పెడుతూ వచ్చి అతని పైన పడి మెంగబోయినాయి. ఆ మాయా పర్వతం మీద నుంచి ధీరసింహుని కాళ్ళు సూదంటు రాయి వలె అంటుకుపోయినాయి. నేల నుంచి ఊడి రాలేదు. అప్పుడు ధీరసింహుడు గురువును తలచుకొని ఒకసారి మంత్రం జపించే వరకు ఎక్కడి జంతువులు అక్కడనే అదృశ్యమైపోయినాయి. అతని కాళ్ళు నేల మీద నుంచి ఊడి వచ్చి మామూలుగా నడవగలిగాడు. కమలాకరుడు తన మాయాకోటలో కూర్చొని పుస్తకం తెరచి చూసేటప్పటికీ తను సృష్టించిన మాయను భేదించడానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసిపోయింది. వెంటనే అతను సరిగ్గా తన కుమార్తెను పోలిన ఒక మాయా స్త్రీని సృష్టించి చిలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు. అక్కడ వాళ్ళు అనేక విధాల నాట్యం చేసేసరికి అతను, ఇదేమిటి, ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. ఆ మాయా కన్యలు వారి నాట్యంతో ధీరసింహుని ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూసి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకు తీసుకుపోయారు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధలు పెట్టినట్లుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలగచేశాడు. జ్వాలలు ఎగసి వచ్చే మంటలలో పడవేయించాడు. ఎత్తైన పర్వతం మీద నుంచి కిందకి దొర్లించాడు. ధీరసింహుడు గురువును తలచుకొని మంత్రం జపించటం వల్ల మంటలలో పడవేసిన ఒళ్ళు కాలలేదు. కొండ మీద నుంచి దొర్లించినా కొంచెం కూడా దెబ్బ తగలేదు. ఇక చేసేది లేక కమలాకరుడు అతనిని బందీఖానాలో పెట్టి ఉంచాడు. బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడు అనే కాపలావాణ్ణి వశపరుచుకొని, ఓయ్ అబ్బాయి, నన్ను చెర విడిపించినావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనే వరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకొని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదీ నుంచి విడిపించి వేశాడు. తెల్లారేసరికి ధీరసింహుడు జైలులో నుంచి తప్పిపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుని చెవిన పడింది. వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూసి ముందు జరగబోయేదంతా తెలుసుకొని ధీరసింహుని పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుని శరణుజొచ్చాడు. ధీరసింహుడు అతనితో, నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసమును గురించిన రహస్యాలు అడిగేసరికి అతనిలా చెప్పాడు. కమలాకరుడు నాస్తికుడు, క్రూరుడు, అసాధ్యుడు. అతను ఉండటానికి ఈ మాయాకోట మాత్రమే కాక ఈశ్వరుని జయించటానికి 30,000 అడుగుల ఎత్తున ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్య చంద్రుల్ని నవగ్రహాలను సృష్టించాడు. శత్రువు తన పైన దాడికి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదిలి మాయా ఆకాశంలోకి పోయి దాగుంటాడు. కనుక అతన్ని జయించటం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు. ఇది విని ధీరసింహుడు, సుధాకర, దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యం అనేదే లేదు. అతని కోటకు దారి చూపించు, తరువాత సంగతి నేను చెప్తాను అంటూ సుధాకరుణ్ణి వెంట పెట్టుకొని అతను బయలుదేరాడు. దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినాయి. వాటిని గురించి ధీరసింహుడు అడిగే వరకు ఇవి నిజమైన చెట్లు కావు, కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. గురువుని తలుచుకొని ధీరసింహుడు ఒకసారి మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మళ్ళీ మనుష్యులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు. ధీరసింహుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకొని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు. అతని మాయలకు భూమి కంపించసాగింది. కటిక చీకటి అలుముకున్నది. అందులో ధీరసింహుని వెంటనున్న పరివారం అంతా భయపడి కేకలు పెట్టారు. ధీరసింహుడు గురువును తలుచుకొని మంత్రం జపించే వరకు చీకటి విడిచిపోయి మళ్ళీ వెలుగు వచ్చేసింది. భూమి కంపించటం మానివేసింది. కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగసి వచ్చే మంటలను పంపించాడు.
ధీరసింహుడు వరుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్క క్షణంలో చల్లార్చాడు. అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయాపర్వతాన్ని ధీరసింహుని మీదకు వదిలాడు. అది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపించే వరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేననే హతమార్చింది. కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బతికాడు. చివరకు కసి కొద్దీ కమలాకరుడు మాయా సర్పాలను వదిలాడు. ధీరసింహుడు గురువును తలుచుకొని గాఢమైన గరుడాస్త్రం ప్రయోగించే వరకు ఆ మాయా సర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేయజొచ్చినాయి. ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు. ఇది చూసి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుని పక్షంలో చేరిపోయింది. కమలాకరుడు తన మాయ ఆకాశంలో దాగి ఉంటాడని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపించే వరకు ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం ఫెలఫెలమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది. కమలాకరుడు కొద్దో గొప్ప మిగిలి ఉన్న అతని సైన్యం దాని కింద పడి చచ్చిపోయారు. ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించే వరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు, అందమైన పూల తోటలు కనిపించినాయి. పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువు అంటూ లేదు. అదేమి చిత్రమో కానీ ఆ వస్తువులు అమ్మటానికి మనుషులెవరూ కనిపించరు. ధీరసింహుని అనుచరులకు ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయిల దుకాణాల మీదకు వారు ఎగబడ్డారు. కానీ కొంచెం సేపటికి వాళ్ళందరూ గిరగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీరి స్థితి చూసి ధీరసింహుడు, ఓహో, ఈ మిఠాయిలు తిన్నందువల్లనే వీరు పడిపోయి ఉంటారు. ఇది బహుశా మాయా మిఠాయి కాబోలు అని తలచి దగ్గరనే ఉన్న ఒక కొలడులోని నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపైన చల్లే వరకు అందరికీ తెలివి వచ్చింది. కలకాసి లేచినట్లుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు. ధీరసింహుడు మంత్రజలం చల్లిన తర్వాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయినాయి. ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు. తర్వాత పర్వతం సమీపాలన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని కొంతసేపు మంత్రం జపించేసరికి సరోవరమూ లేదు, వృక్షమూ లేదు. కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చొని ఉన్నారు. అతను కమలాకరుని కూతురితో, అమ్మాయి, నీ తండ్రి చాలా దుర్మార్గుడు. నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు. కనుక అతన్ని చంపవలసి వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కినాయి. నీ ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకొని సుఖంగా ఉండు అని చెప్పి వారినందరినీ కోటకు చేర్చాడు. ఇంద్రజాలీకుని కూతురు సుధాకరుణ్ణి వరించి పెళ్ళాడి సుఖంగా ఉన్నది. అప్పటి నుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళీ స్వచ్ఛంగా ఉంటూ ఉంది. ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకొని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు. అతను వచ్చినట్టు తెలియగానే సులోచన 2 కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది. అతను సావకాశంగా తను చూసి వచ్చిన వృత్తాంతం అంతా చెప్పగా ఆమె సంతోషించి, అవును, ఇప్పుడు ఆ నదిలోని నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడాను. నీవు చెప్పినవన్నీ యథార్థములే అని ఒప్పుకొని రేపటి రోజున 3వ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది. 3వ ప్రశ్న, దాని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 ఫిబ్రవరి చందమామలో వచ్చింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.